వరంగల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మారియా శామ్యూల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. ఈ క్రమంలో సుమంత్ను మారియా విడాకులు కోరగా ఆయన నిరాకరించారని తెలిపారు. దీంతో తన ప్రియుడితో కలిసి ఫ్లోరా మర్డర్ ప్లాన్ చేసిందని అన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో డాక్టర్పై దాడి చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఫ్లోరా, జిమ్ ట్రైనర్ శామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. శామ్యూల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధమో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని, అక్కడ అతని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేది. ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి శామ్యూల్, అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు. అందులో భాగంగా మరి శామ్యూల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయాన్ని ఇతను కోరుతాడు. అతను కూడా సరే అంటారు. దానికి ప్రతిఫలంగా అతనికి ఈ శామ్యూల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.